టీ20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న కొలంబో మ్యాచ్ లో భారత్ పై పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కనీసం పాకిస్తాన్ జట్టు టీమిండియాకు పోటీని కూడా ఇవ్వలేకపోయిందని అటు మాజీలు పాకిస్తాన్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు పాకిస్తాన్ టీంపై. టీమిండియా అన్ని విభాగాల్లోనూ పాకిస్తాన్ పై ఎదురుదాడికి దిగి విజయం సాధించిందని, కానీ పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ టీమిండియాకు పోటీని ఇవ్వలేకపోయిందని విమర్శిస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత్ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ హెడ్ టు హెడ్ రికార్డులతో 8-1తో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. దీంతో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బాబర్ ఆజమ్ ను ఉద్దేశిస్తూ విమర్శలు చేస్తున్నారు. సూపర్ స్టార్ గా మెలిచిన ఆటగాడు కీలక మ్యాచ్ లో జట్టును గెలిపించలేకపోతున్నాడు. పట్టుమని 5 ఓవర్లు కూడా క్రీజ్ లో ఉండలేకపోతున్నాడు. ఇలాంటి ఆటగాడికి అవకాశాలు ఎందుకు ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు. మరో ప్లేయర్ షాహీన్ అఫ్రీది పై కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ అతడు బౌలింగ్ లో తేలిపోయాడు. దారుణంగా పరుగులు ఇస్తున్నాడు. ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్ లో ఏకైక ఫాస్ట్ బౌలర్ అతను. జట్టును ఆదుకుంటాడనుకుంటే దారుణమైన పరుగులిచ్చి టీమిండియాను మరింత ముగింపు ఇచ్చేలా తన బౌలింగ్ కొనసాగిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు టీమిండియాతో మ్యాచ్ ఓటమి అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్ లో రచ్చరచ్చ జరిగిందట. నిన్న మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లాక షాహీన్ అఫ్రీది, బాబర్ ఆజంలపై మిగతా ఆటగాళ్లు గొడవకు దిగారట. సీనియర్ ప్లేయర్ల ఇండు కూడా జట్టును గెలిపించేందుకు కెప్టెన్ సల్మాన్ ఆగాకు ఎలాంటి సలహా సూచనలు మీ నుంచి లేవని సీనియర్స్ అయి ఉండి కూడా ఇలా చేస్తారా అంటూ మిగతా ఆటగాళ్లు మండిపడ్డారట. మీ వల్లే ఓటమి పాలయ్యామంటూ గొడవ పెట్టుకున్నారట. మీ నుంచి ఓ మంచి ప్రదర్శన కూడా లేదని పాకిస్తాన్ కోచ్ కూడా మండిపడ్డాడట. మొత్తానికి టీమిండియా విజయం పాకిస్తాన్ టీంలో భూకంపం మొదలైంది. ఈ మ్యాచ్ లో బాబర్ ఆజమ్ 7 బంతులు ఎదుర్కొని కేవలం 5 పరుగులే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక బౌలింగ్ లో షాహీన్ అఫ్రీది 2 ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులిచ్చాడు. 1 వికెట్ మాత్రమే తీసి 15.50 ఎకనామీ రేట్ తో బౌలింగ్ చేశాడు.